తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీనివాస మంగాపురం శ్రీవారిమెట్టుకు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ భక్తుడిపై ఘోరంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ చెప్పిన రేటుకు భక్తుడు నిరాకరించడంతో భక్తుడిపై తీవ్రంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీనివాస మంగాపురం శ్రీవారిమెట్టుకు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ భక్తుడిపై ఘోరంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ చెప్పిన రేటుకు భక్తుడు నిరాకరించడంతో భక్తుడిపై తీవ్రంగా దాడి చేసినట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, చెప్పండి, ఏంటి ఆటో డ్రైవర్ చెప్పిన రేటుకు ఒప్పుకోకపోవడంతో భక్తుడిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి వెంకటరత్నం? తిరుపతి రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో రద్దీ ఉంటున్న తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం శ్రీవారిమెట్టు ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ పై భక్తులు ఘోరంగా దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మొబైల్ వసూలు చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అది వైరల్ అవడంతో ఆటో డ్రైవర్ చెప్పినటువంటి రేటు భక్తులు నిరాకరించడంతో అతడిపై తీవ్రంగా దాడి చేయడం, గాయపరిచినట్టు కూడా తెలుస్తోంది. అయితే తిరుపతిలో రైల్వే స్టేషన్ బస్ స్టాప్ లో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాల్లో టాక్సీ డ్రైవర్లు, ఇక ఆటో డ్రైవర్లు భక్తులపై దాడి చేయడం ప్రతిసారి ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఇలాంటి దాడి వారిపై తీవ్ర కఠినమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి భక్తులు ఆగ్రహిస్తున్నట్టు పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం.